దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నేటి ఆరాధనలో మనం ధ్యానం చేసుకునే వాక్య భాగము 108వ కీర్తన. దావీదు వ్రాసినటువంటి కీర్తనలో ఇది ఒక ప్రత్యేకమైన కీర్తన. 13 చరణాలే ఉన్నప్పటికీ తన యొక్క మాటలు దేవునితో ప్రస్తావించినప్పుడు దేవుడు తనకి బదులిస్తున్న సంగతులు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఒకనాటి ఇద్దరి సంభాషణ అది అక్కడితో ముగిసిపోతుంది మన ముందు. కానీ దేవుడు జ్ఞానయుక్తంగా ఏం చేశాడంటే రాబోయే తరాలకి ఈ సంభాషణ మేలుకరంగా ఉండడం కోసం, రాబోయే తరాల్లో ఉన్న ప్రజల యొక్క అవసరతలు బట్టి వారు మొరపెట్టినప్పుడు పరిష్కారము వారు తెలుసుకోవటం కొరకు పూర్వపు దినాల్లో భక్తుల జీవితాల్లో ఏం చేశాడో దానిని మనం అనుసరిస్తే నేటి దినాల్లో మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యమే చేస్తాడని తెలియజెప్పడానికి ఈ కీర్తనలలో వారి సంభాషణ పొందుపరచబడి ఉంది. భక్తుడు చెప్తున్న మాట, ఈ చక్కటి మాట 2 చరణాలు మనం చదివితే 3 చరణాలు. దేవా, నా హృదయము నిబ్బరంగా ఉంది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచూ స్తుతిగానము చేసేది. స్వరమండలమా సితారా మేలుకొనిడి, నేను వేకువనే లేచేదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు, ప్రజలలో నిన్ను కీర్తించేదను. ఈ 3 చరణాల్లో అతడు మానసిక స్థితి, దావీదు యొక్క మానసిక స్థితి ఎలా ఉందో అతడు చెప్తూ ఉన్నాడు. తను ప్రశాంతంగా ఉన్నాడట. చాలామంది జీవితాల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, పక్కోళ్ళని ఉండనివ్వరు. అదేం ఆనందం. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈయన కూడా అలాంటోడే. ఎలాంటోడండి? ఆయన ప్రశాంతంగా ఉండడానికి కారణం తెలిసింది కనుక మీరు కూడా ప్రశాంతంగా ఉండడానికి ఈ పద్ధతులు మీరు పాటించండి అని చెప్తున్నాడు. నాకు ఏదైనా డబ్బు దొరికిందనుకోండి, లాభం కలిగిందనుకోండి, మనిషికి ఉన్న ఆలోచన ఏంటంటే ఎవరికీ కనబడకుండా దాన్ని ఇంట్లోకి వెళ్ళి దాచుకోవటం. ఇక్కడ భక్తుడికి ఉన్న ఆనందం ఏంటంటే తను ఏ మేలైతే పొందాడో తన చుట్టూ ఉన్న సమాజం అదే మేలు పొందాలనేటువంటి ఆలోచన. మంచిదంటారా చెడ్డదంటారా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ లక్షణం అంటే దేవుడు కూడా మాట చెప్తాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. దేవుడు మొదటి నుంచి కోరుకుంటున్నది ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో నన్ను ఆరాధించే వారు కూడా అదే స్థితిలో ఉండాలి. చాలామంది కోరుకునేది ఏంటంటే తనలా ఇంకొకరు ఉండకూడదు, తను ఎదిగినట్లుగా ఇంకొకరు ఎదగకూడదు, తను స్థితిని బట్టి అదే స్థానంలో మరొకరు ఉండకూడదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనే వ్యత్యాసం, 2 కుటుంబాల మధ్యలోనే వ్యత్యాసం, ఇద్దరు తోటికోడళ్ళ దగ్గర ఇంకా బాగా కనబడుతుంది. సేమ్ ఉండకూడదు అన్నమాట అండి. కొంచెం ఒక మెట్టు రెండో కోడలు కూడా మొదటిది కాబట్టి ఇన్ని సంవత్సరాల అనుబంధం ఆ ఇంటితో ఉంది, కొంచెం ఉంటే ఉంటుంది అని అనుకోదు. ఆ మొదటి అమ్మాయిని దాటి రెండో అమ్మాయి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది పోటీతత్వం, నాకే దక్కాలి అనేటువంటి పోటీతత్వం. భక్తి కలిగినటువంటి వాడికి ఆ స్వార్థ స్వభావం ఉండదు. అది ఎలా అంటే దేవుడు కోరుకున్నాడు, ఏమని కోరుకున్నాడంటే తండ్రితో ప్రార్థన చేసిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి నీవు నేను ఎలా ఉన్నామో నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా అలాగే ఉండేటట్లు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. అది ప్రభు యొక్క ఆత్మ, దేవుని యొక్క మనస్సు ఏంటంటే తను ఏ స్థాయిలో ఉన్నాడో తనను ఆరాధించేవారు కూడా అదే స్థాయిలో ఉండాలని. ఈరోజు చాలా కంపెనీస్ మనం చూస్తాం, వ్యాపారాలు చేసే కంపెనీస్. వాళ్ళు ఎదుగుతున్న కొలది కొంతమంది ఏం చేస్తారంటే తన కిందిటి వారిని తొక్కేసే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని కంపెనీలు వారు ఏం చేస్తారంటే ఎదుగుతున్న కొలది వాళ్ళ లాభాల్లో భాగము
పనిచేసే కార్మికులకి ఇస్తూ ఉంటారు. అవి చాలా కాలం నిలబడతాయి, స్థిరంగా ఉంటాయి. అది మంచి స్ట్రాటజీ. ఇక్కడ దేవుడు నియమించిన పద్ధతి ఈ విధంగా మనకు కనబడతా ఉంది. ఏమిటట, దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు చేసే ప్రార్థన ఎలా ఉందంటే, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ ప్రశాంతతకి కారణం ఏమిటంటే, నా దేవుడు నా దేవుడు నాకు ఈ ప్రశాంతత ఇవ్వడానికి కారణం, నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నా. మీరు కూడా ఈ ప్రశాంతత పొందుకోవాలి. ప్రజలందరి పరిస్థితి ఎలా ఉందంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ప్రాణమును గురించి, ఆహారమును గురించి మనుషులు అవస్థ పడుతున్నారు. చింతే చింతే చింతే. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద పెట్టండి, మీకెందుకు ఆ తలపోటు, ప్రశాంతంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రశాంతత మనిషి దూరం అయిపోయినప్పుడు అలజడి మనిషి జీవితంలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఎలా నేను వానికంటే గొప్పవాడిని అయిపోవాలి. ఇది మనిషి ఎదిగిన తర్వాత చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మనిషి అలవర్చుకున్న విధానం కాదు. ఒక శాస్త్రవేత్త చెప్తాడు, ఇది మనిషి రక్తంలో నుంచి వచ్చినటువంటి అలవాటట. ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని ఒక రూమ్లో పడేస్తే వాళ్ళకి ఏమీ తెలియదు, ఎవరు అమ్మో ఎవరు నాన్నో, ఎవరు అన్నో ఎవడు తమ్ముడో తెలియదు. ప్రాకుతూ ఉన్న ఇద్దరు పిల్లలు ఒక రూమ్లో పడేసి ఒక బాల్ వాళ్ళ మధ్యలో పెడితే, ఆ బాలు నాకే దక్కాలని ఇద్దరు పోటీ పడే పరిస్థితి మనం చూస్తాం. ఎవరు నేర్పించారు వాళ్ళకి, ఇది నువ్వు దక్కించుకో అని? బ్లడ్లో ఉందన్నమాట అండి, ఇది నాకే దక్కాలి. కాబట్టి ఈ తత్వము ఒక వ్యక్తి యొక్క పతనానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి ఎదగడానికి బాగానే ఉంది, నా కొడుకు సాధించాడని తల్లిదండ్రులు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ ఎదగడం కోసం ఎదిగినటువంటి వారిని తొక్కడం నేర్చుకుంటున్నాడనే సత్యం జనాలకి తెలియదు. ఈ భాగంలో మనం చూస్తాము దావీదు యొక్క మనసు. దావీదుకి స్వార్థం ఉంది లేదా? నేను, నా ఇల్లు, నా కుటుంబము అనే పద్ధతులు దావీదుకు ఉన్నాయి. కానీ దేవుల్లో ఎదుగుతున్న కొలదికి అతని ఆలోచన సరళి మారింది కాబట్టి ఆయన ఏమని చేస్తున్నాడంటే, నేను ఎదగడానికి కారణం నా ఆరాధన. ఆ ఆరాధన మీరు కూడా చేస్తే మీరు ఎదుగుతారు, వర్ధిల్లుతారని చెబుతూ ఉన్నాడు. ఇది ఎంత చక్కటి సువార్త భరితమైనటువంటి వాక్కో మనం ఆలోచిస్తే తప్పనిసరిగా అనుసరించాలని అనిపిస్తుంది. దేవునికే మహిమ కలుగునగాక. ఏమన్నాడండి? నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను ఉంది కదమ్మా. ఆ వెంటనే చెప్తున్నాడు, నేను మాత్రమే కాదు, నా ఆత్మ కూడా పాడుతూ స్తుతిగానం చేస్తుంది. భక్తుడైన యెహోషువ ఒక మాట చెప్పాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను మాత్రం జీవం కలిగిన దేవుడినే సేవిస్తానని అనలేదు అతను. అని అనలేదు. ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారును దేవుని సేవిస్తామన్నాడు. ఒక భరోసా అన్నమాట అండి. నేను ఒక్కడనే కాదు, నా దేవుని ముందర కనిపించాల్సి వచ్చినప్పుడు నా పిల్లలు కూడా నాతో ఉండాలి, నా భార్య కూడా నాతో ఉండాలి. ఎందుకంటే నా దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు నా ఇంటి వారి మీద నిలిచినప్పుడు నాకు క్షేమం కలుగుతుంది. ఒకడిని ఆశీర్వదించాడు, ఒకడు శాపగ్రస్తుడిగా ఉన్నాడు. ఉంటే ఏమైంది? ఎవడు విశ్వాసం ఆడిది, ఎవడు భక్తి వాడిది అనుకున్నాం అనుకోండి, ఈ ఆశీర్వదించబడిన వాడు సమకూర్చిన ప్రతి సంపద ఈ ఆశీర్వాదం లేనోడు దుర్భరంగా ఖర్చు పెడతాడు. ఏమండి, అర్థమవుతుందా? నా ఉద్దేశం అర్థమవుతుందా? ఇద్దరు మంచోళ్ళని అనుకోండి, 2 బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఒకరు దుబారా చేసేవాడు, ఆశీర్వాదానికి దూరంగా ఉన్నవాడు ఆ ఇంటి ఉన్నాడు అనుకోండి, ఎంత కష్టార్జితం, ఎంత శ్రమ, ఎంత ఫలితం తన గడప తొక్కినా అది వేరొక దారిలో సులువుగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ అనుకూలంగా మార్చబడాలి. ఒకరటు ఒకరిటు ఉండడానికి వీల్లేదు. అందుకే దావీదు చెప్తాడు, నేను నా మనసు అయితే దేవుని ఆరాధించాలని ఉంది, అలాగే నా ప్రాణం కూడా దేవుని ఆరాధించాలి. అర్థమైందండి? నా ఆత్మ కూడా దేవుని ఆరాధించాలి. ఆత్మీయ ఆలోచనలు వేరు, శరీరం యొక్క ఆలోచనలు వేరు.
ఇందులో చాలామంది మందిరంలో కూర్చున్నారు. కానీ వాళ్ళ మనసు మాత్రం ఎక్కడెక్కడికో పయనం చేస్తూ ఉంటుంది. మనస్సు, శరీరము 2 కలిసి కూర్చున్నప్పుడే ఏకాత్మ అవుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ దావీదు చెప్తున్న మాట మనం ఈ భాగంలో చూస్తే, అతడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను పాడతాను, ఆరాధిస్తాను, నా ఆత్మ కూడా పాడి ఆరాధిస్తుంది. ఏదో అంటారు సంస్కృతంలో ఒక పదం, మనస వాచ కర్మనే అనే పదం. ఇక్కడ మనం చూసినప్పుడు తన ఆత్మ, తన యొక్క మనస్సు కలిపి ప్రభుని ఆరాధిస్తూ ఉన్న మాటలు. అక్కడితో ఊరుకున్నాడా? గోడ వైపు చూశాడు. గోడ వైపు చూస్తే ఏముందంటే తగిలించిన సితారా ఉంది, ఇన్స్ట్రుమెంట్. గొర్రెలు కాయడానికని మందలు తోలుకుని అరణ్యానికి వెళ్ళినప్పుడు, అరణ్యంలో ఊసరణ కోసం అంటాం, ఆ పదం మనకు అర్థమవుతుందా? అలవాటుగా పాటలు పాడడానికి అతను ఒక వాయిద్యాన్ని సిద్ధపరచుకున్నాడు. అది తంబుర, సితారా. ఆ గోడ వైపు చూసి ఆయన ఏమంటాడంటే, స్వరమండలమా, సితారా, నువ్వు కూడా నిద్రపోవడానికి వీలేదు, నీవు లేచి ప్రభుని ఆరాధించు. దేవునికి మహిమ కలుగును గాక. వాయిద్యాలు నిద్రపోతాయా? మనకు ఒక డౌట్ రావాలి. వాయిద్యాలు నిద్రపోతాయంటే, చిన్నప్పుడు మా ఊర్లో పండగలు చేసేవారు. పండగలు చేసినప్పుడు ఈ ఈ పండగకి రాత్రంతా డప్పు కొడతా ఉంటారు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, డప్పు పలకటం లేదండి అంటారు. మరి పలకకపోతే ఏం చేయాలంటే కాకేస్తాడు, మంట ముట్టించి దాన్ని కాకేసి టంగ్ టంగ్ అంటాడు. మళ్ళీ కొంతమంది నేను అడిగాను, ఈ బాపురాజు కొత్తపల్లిలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన చచ్చిపోయేసరికి ఈయన పుట్టాడో లేదు తెలదు. బాపురాజు కొత్తపల్లికి జానకరాంపురం ఏదో ఉందా పక్కనే, రామచంద్రపాలెం పొలంలో ఒక ఆయన ఉన్నాడు ఒక్కడు. అతను చెడిపోడన్న ఊళ్ళందరూ కలిసి అటు పంపించేశారు. కొండ అని పేరు, కొండ, ఏం కొండ కానీ కొండ చానాలు అయిపోయింది. మంచి వాయిద్యాలు వాయిస్తూ ఉంటాడు, డోలకలు తయారు చేస్తూ ఉంటాడు. విన్నావు ఎప్పుడైనా? అతనికి ఏదో భూ సమస్య వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చాడు. అతని పరిస్థితి ఏంటంతా చూసి ఎవ్వరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా అక్కడొక్కడే ఉంటాడు. ఆయన మాట్లాడి నేను ఒక్కడనే ఎవరన్నారు బాబు, నాతో సకల దేవతలు ఉంటారని చెప్తాడు. ఒకసారి మా డోలకు చిరిగిపోయింది, అప్పట్లో మనకు డోలకు ఉండేది. ఆయనకి చూపిస్తే, బాబు చర్మం పడుకుంది నాయన అన్నాడు. ఈ చర్మం అట పడుకుందంట. కొన్ని చర్మాలు పడుకుంటే మోగవట, ఎంత దానికి మనం ట్యూన్ చేసినా మోగవట. ఈ తబలా వాయిద్యకారులు కూడా చెప్తూ ఉంటారు, ఈ మృదంగం ఇటువంటి వాయిద్యాలు వాయించే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, చర్మం పడుకుందట, నిద్రపోతుందట, లేవదట. అర్థమవుతుందా? ఈ దావీదు అదే చెప్తున్నాడు. ఇది నిజమే, నాకు అర్థమైంది. సితారా, మీరు లేవండి, ఎందుకంటే దేవుణ్ణి స్తుతించవలసి ఉంది. దేవునికి మహిమ కలుగునే గాక. ఇప్పుడు తన ప్రాణము మేల్కోవాలి, తన ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు మేల్కోవాలి, ఎందుకంటే దేవుణ్ణి స్తుతించవలసి ఉంది. యాకోబు తను కోరినట్లుగా దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత ఆ గొప్ప దీవెనలతో తన సొంత ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో ఆదికాండం 35వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడంటే, ప్రభువా నేను వెళ్తున్నాను, నీవు నన్ను ఆశీర్వదిస్తే, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఏ రాయినైతే నేను తలగడగా చేసుకున్నానో ఆ రాయిని నేను అక్కడ ప్రతిష్ఠించి ఆలయంగా నిర్మిస్తాను అని చెప్పాడు. వెళ్ళాడు. మొత్తం మీద దేవుడు అద్భుతంగా అతన్ని ఆశీర్వదించేశాడు. మందలుగా గొర్రెలు, పశువులు, గొడ్లతో తిరిగి వచ్చాడు. చక్కటి పిల్లలు, దాసదాసీలు, ఒక గొప్ప స్థిరమైనటువంటి భూస్వామిగా, భాగ్యవంతుడిగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఈ 35వ అధ్యాయంలో కనబడుతుంది, ఆదికాండంలో, ఎంచక్క నాకేమీ అన్నట్లుగా ఉన్నాడు.
దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడట. చదవండి అమ్మ. ఆ, ఏమన్నాడు? నీవు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు అప్పుడు నీకు నేను కనబడ్డాను కదా, ఆ దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. 28వ అధ్యాయంలోనైనా అతడు మొక్కుకున్నాడు. ఏమన్నాడు? ఆ, స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. ఆయన అడిగాడా? ఆయన ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడా? అడిగాడా? ఇస్తానన్నాడు. ఏమేమో మొక్కుబళ్ళు చేసుకున్నాడు ఈయన. ఏమన్నాడు? నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. ఇది పరలోకపు గవనే కానీ వేరొకటి కాదు. నేను అలా సంపాదించిన ఆస్తిలో భాగము 10వ వంతు నీ మందిరం కొరకు నేను ఇచ్చేస్తానని చెప్పాడు. ఇతను ఇస్తానంటే దేవుడు ఉప్పొంగిపోయి అతన్ని ఆశీర్వదించే లేదు. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే అతన్ని ఆశీర్వదిస్తానని వారి తండ్రితో చెప్పాడు గనుక. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని సగౌరవంగా చెప్పుకుంటున్నటువంటి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు అబ్రహాం చేయి పట్టుకొని గుడారంలోంచి వెలుపటికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడమని చెప్పాడు. ఏం కనబడుతున్నాయంటే నక్షత్రాలు. లెక్క పెట్టమని చెప్పాడు. అయ్యా నా వల్ల కాదన్నాడు. ఏమంటే అవి చాలా విస్తారంగా ఉన్నాయి. పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానాన్ని నీకు నేను ఇస్తున్నానని వాగ్దానం చేశాడు. అబ్రహాముతో ఆనాడు వాగ్దానం చేశాడు గనుక అబ్రహాం యొక్క వాగ్దానమును నమ్మాడు గనుక దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు గనుక యాకోబు పుట్టాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించి యాకోబుకి 12 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఒక ఆడకూతుర్ని ఇచ్చాడు. 13. వారిని ఆశీర్వదించగా ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు అయ్యారు. 12 గోత్రాల వారి యొక్క పోషణ బాధ్యత ఎవరి మీద పడిందంటే దేవుని మీద పడుతుంది. అంతేనండి. పిల్లలు కన్నికైనా సరిపోదు, వాళ్ళు గాలికి పెరిగారు కదా, వాళ్ళకి పోషణ ఉండాలి. ఈ పోషణ ఉన్నప్పుడే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. కరువు రాబోతుంది ఆ దేశంలో. ఆ కరువులో ఉంటే ఈ 12 గోత్రాల వారు విస్తరించడం సాధ్యం కాదు. చాలామంది ఆకలితో చచ్చిపోతారు. ఈ చావులు ఉండకుండా ఉండడం కోసం ఆహారం ఉన్న చోటకి దేవుడు పంపించేశాడు. 70 మంది వెళ్ళిన వాళ్ళు 6 లక్షల మంది ఆశీర్వదించి తిరిగి వచ్చారు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం మేరకు ఆయన పిల్లల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అలా ఆశీర్వదించిన ఆశీర్వాదంలో ఒక భాగమే ఈ యాకోబును దేవుడు తన కుమారుడిగా, యాకోబుకి నేను దేవుడినని సగౌరవంగా దేవుడు చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడుతున్నటువంటి దేవునికి పరాభవం ఎదురైంది. ఏమండి వాళ్ళు చూడండి, చాలాసార్లు మనం చూస్తాం ఏవేవి క్లిప్పింగ్స్లో సమూయేలు గారు నిలబడి ఈ వందన సమర్పణ చేస్తాడు. ఈ పెళ్లి కొరకు, ఈ పెళ్లి దేవుడు ఘనంగా జరిగించాడని, దీనికి సంఘం అందరూ ప్రార్థన చేశారని చెప్తాడని మనం అందరూ ఏమనుకుంటామంటే మన గురించి చెప్తాడని ఊరికే లోపల గంతులు వేసేస్తాం కదా. ఏదైనా ఒక సక్సెస్ వెనకాతల ఈ విజయానికి కారణం నా పేరేమైనా చెప్తాడేమో అని భార్య చూస్తుంది. అలాగే మనం చూస్తే ఒక్క ముక్క అని చెప్పకుండా ముగిచ్చాడు అనుకోండి, అది పరాభవం అంటాం. పరాభవం అంటే అర్థమైందా? పరాభవం అంటాం. ఇక్కడేమో ఆశీర్వదించాడు, దీవించేశాడు, గొప్ప గొప్ప సమూహంగా వాళ్ళు తిరిగి వచ్చారు, చక్కగా మంచి పిల్లలు ఉన్నారు, చక్కగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తానని చెప్పాడు? నేను నిలిపిన ఈ రాయి నీకు మందిరం అవుతుందని చెప్పాడు. చెప్పినోడు ఆ పని మీద ఉండాలి కదా. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోవడమే కాకుండా ఎంత పతనం అయిపోయింది అతని యొక్క ఆత్మీయ జీవితం అని ఆలోచన చేస్తే
కింద రాయబడిన మాటలు మనకు కనబడతాయి. చదవండి. 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం. ఆ! నీవు లేచి బేతేలునకు వెళ్ళి పారిపోయినప్పుడు నువ్వు కడతానని చెప్పిన మందిరం కట్టమన్నాడు. వెంటనే యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఆగండి. తన ఇంటి వారు ఏమి సంపాదించుకున్నారు అంటే, భక్తిహీనత యజమానికి వచ్చిందంటే కుటుంబీకులు భ్రష్టులు అయిపోతారు. అర్థమవుతుందా? ప్రార్థన చేసే తల్లులు ప్రార్థన మానేస్తే ఆ ఇంటి వారు ప్రార్థన చేయరు. ఇంకా ప్రార్థన చేసే పెద్దలు ప్రార్థన మానేస్తే ఆ ఇంటి వారు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారేమో, వాళ్ళు కూడా మానేస్తారు. సత్ప్రవర్తన తల్లిదండ్రుల్లో పిల్లలకు కనుగొనలేకపోతే పిల్లలు భ్రష్టులు అయిపోతారు. మొదటి గురువు అట కదా, అందరూ చెప్తారు. తల్లి ఎవరటండి? మొదటి గురువు. అందరూ చెప్పేది వినేదే కదా. మరి తల్లి తప్పు చేస్తే పిల్లలు ఏం చేస్తారు? అది తప్పుగా భావించరు. మా అమ్మ రైటే చేస్తుంది అనుకుని మేము కూడా అవకాశం వచ్చినప్పుడు దాన్నే చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. యాకోబు ఎప్పుడైతే తన ట్రాక్ తప్పిందో, ఆలోచనల్లో మౌనం వహించి ముందుకు వెళ్లకుండా కూర్చున్నాడో, ఆ ఇంటి వారు అందరూ వారి జీవితంలో ఏమి సంపాదించుకున్నారంటే విగ్రహాలు సంపాదించుకున్నారు. అవునా? వాళ్ళ దగ్గర ఏముందో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాడు యాకోబు. యాకోబు చిన్న భార్య పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు తనకిష్టమైన గృహదేవతలు, వాళ్ళ నాన్నగారి గృహదేవతలు పట్టుకొచ్చేసింది. పూజా గదిలో చాలామంది ఇత్తడి ప్రమిదలు ఉంటాయి, కొంతమందికి వెండి ప్రమిదలు ఉంటాయి, భరిణెలు ఉంటాయి, కొంతమంది ఇత్తడి విగ్రహాలు ఉంటాయి, కొంతమందికి బంగారపు విగ్రహాలు ఉంటాయి. వాళ్ళ స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి కొంతమంది మట్టి విగ్రహాలే ఉంటాయి, కొంతమంది రాతి శిల్పాలే ఉంటాయి. వాళ్ళ నాన్న అమితంగా ఏం చేయించుకున్నాడంటే విగ్రహాలు చేయించుకున్నాడు. అది ఏం చేసిందో, వెళ్ళేటప్పుడు ఈ కృప ఇక్కడి నుంచి వెళ్తుంది కదా, సారి పట్టుకొని వెళ్ళేటప్పుడు ఇంట్లో అది పట్టిపోయింది. అలా పట్టిపోయింది అక్కడ, ఆవిడ అదే పట్టిపోయింది. పాపం యజమానికి తెలియదు. ఆ పట్టుకెళ్తున్న వస్తువు ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి అది వెక్కసమం. వాళ్ళకి విగ్రహాలు శాపమని విగ్రహాల జోలికి వాళ్ళు వెళ్ళరు ఇశ్రాయేలీలు. మేము ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు, పిలిస్తే పలుకుతాడు, మాట్లాడతాడు. ఆయనకి విగ్రహానికి పొందికెక్కడా? కాబట్టి విగ్రహాలు మనం పూజించకూడదు, ఆరాధించకూడదు అనుకునేటువంటి జాతి అది. ఆ జాతిలోనికి బయలుదేరినటువంటి ఈమె విగ్రహాలు పట్టుకొని వెళ్ళిపోయింది ప్రయాణంలో. అమ్మ వెళ్ళిపోయినా ఆ మరునాడు చూశాడు తండ్రి, దేవుడి మూలకెళ్ళి దండం పెట్టుకుంటారు కదా, ప్రభువా నా బిడ్డకి వివాహం చేసి ఒక పిల్ల పెళ్లి చేద్దాం అనుకుంటే ఇద్దరికి అయిపోయింది, నేను చాలా లక్కీ అదృష్టవంతుడు నన్ను అనుకుని దండం పెట్టుకుందామని వెళ్ళినట్టున్నాడు మూలకి. వెళ్ళేసరికి దేవుళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికైనా వెళ్తారు అనడానికి వాళ్ళు స్వయంగా కదిలి నడిచి వెళ్ళే పరిస్థితులు కాదు కదా, విగ్రహాలు కదా. ఇది మా చిన్నదాని పనే అర్థమైపోయింది వెంటనే అతనికి. అర్థమైపోయి వీళ్ళు వెళ్తున్నారు కదా, కాలినడకన గుర్రాల మీద, గాడిదల మీద ప్రయాణం చేసి వెళ్తున్నారు. వాళ్ళు కూడా చాలా వేగంగా కొంతమంది పైన వాళ్ళు తీసుకొని బయలుదేరాడు. మధ్యలో కలుసుకుని అడుగుతున్నారు, ఏమయ్యా యాకోబు అల్లుడు, నువ్వు వెళ్తానంటే నేనే పంపించి ఉండేవాడిని కదా, నీకు కావలసి ఉంటే నేనే బోల్డంత బంగారాన్ని వెండిని నీకు ఇచ్చి ఉండేవాడిని కదా, నాతో చెప్పా చేయకుండా నా గృహదేవతలు ఎందుకు పట్టుకుపోతున్నావు అని అడిగాడు. అసలు నీ గృహదేవతలు నాకెందుకు, నీ వెండి నాకెందుకు, నీ బంగారం నాకెందుకు, నన్ను ఆశీర్వదించే నా దేవుడు నాతో ఉండగా, నా దగ్గర లేవుగాక లేవు అన్నాడు. నిజమే చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడా అంటే అబద్ధం కాదు, నిజమే చెప్తున్నాడు. ఆయనకి ఏం తెలియదు పాపం. నా మీద అబాండాలు వేస్తున్నాడు. 21 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉండి గొప్ప సేవ చేశాను, ఇప్పుడు నా మీద దొంగతనం ఆరోపించి నా మీద మాట్లాడుతున్నాడు మా మామని. ఈ కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు యాకోబు.
భూమి ఒట్టు, ఆకాశం ఒట్టు, నేను ఏది చేయమంటే అది చేస్తాను, ఏది చెప్పమంటే అది చేస్తాను, ఎక్కడుంటే వాళ్ళే సర్వనాశనం అయిపోతారని చెప్పేశాడు. ఏమన్నాడు? ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, పాపాడికి తెలియదు. అక్కడికి ఉండబెట్టలేక అమ్మా అన్నాడు కూతుర్ని. దొరికిపోయేటట్టున్నాను అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, స్త్రీలకు ఒక సంప్రదాయం ఉంటుంది. ఏమిటంటే మెన్సెస్ టైం, ప్రతి నెల వాళ్ళకి రక్తస్రావం అయ్యే కడగా ఉండేటువంటి కాలం. అప్పుడు ఏ పురుషులు ముట్టుకోరు, ఏ ఇంట్లో వాళ్ళు టచ్ చేయరమని. ఇప్పుడు ఏం చేస్తుంది, జుట్టు ఎర్రబోసేసుకొని ఈ బంగారపు వస్తువులు ఉన్నాయి కదా, ఈ గృహదేవతలు గుర్రపు సామాన్లు పెట్లు పెట్టేసి అదే పెట్టేసి ఆ పెట్టి మీద కూర్చుంది. డాడీ వచ్చి అడుగుతున్నాడు, అమ్మా ఎక్కడున్నావురా తల్లి అంటే, డాడీ నేను బయటకు రావడానికి వీలు అవ్వదు, ఇలా నేను కడగా ఉన్నాను అన్నది. పెట్లో ఏమున్నాయి? తెచ్చుకొచ్చిన విగ్రహాలు ఉన్నాయి. అమ్మ ఇంట్లో పోయి అంటే, ఏమో నాన్న అనేది, కానీ నేను తెచ్చా నాన్న, ఇష్టం ఉండని చెప్పలా. అబద్ధం ఎవరు ఆడారు? ఆవిడే అబద్ధం ఆడింది. ఆడిందా లేదా? గొప్ప అబద్ధం ఆడేసింది. స్త్రీ ఆడిన అబద్ధం ఆ యజమాని ఇంటికి శాపంగా మారింది. మీరు వెళ్ళే చోటంతా యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలే. కారణం ఏమిటంటే, ఆ అమాయకుడు చెప్పేశాడు వాళ్ళ మామగారితో. ఏం చెప్పాడు? అవి ఎక్కడుంటే వాళ్ళే సర్వనాశనం అయిపోతారు అన్నాడు. అవి ఇక్కడే ఉన్నాయని సంగతి అడిగి తెలియదు. ఇప్పుడు అర్థం చేసుకుంటే, ఇక్కడ మనం 35వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు, యాకోబు ఇంటివారు తనలాగే ఉండాలని అనుకున్నాడు, తనలాగే ఉన్నారు అని అనేసుకున్నాడు. కానీ తన విశ్వాసం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు. తన నమ్మిక వేరు, వాళ్ళ నమ్మిక వేరు. తన నమ్మిక జీవము కలిగిన దేవుని సేవించాలని, వారి నమ్మిక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న, పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆ విగ్రహాలు. కుటుంబ పరిస్థితి, 2 మనస్తత్వాలు ఒకే కుటుంబంలో ఉన్నాయి. ఒకటి జీవం కలిగిన దేవుణ్ణి సేవించాలని, 2 లోక సంబంధమైనటువంటి విగ్రహాలను, వస్తువులను, వాహనాలని అమితంగా ప్రేమించే మనస్తత్వం. శాపం ఎక్కడుందంటే అక్కడే ఉంది. యాకోబు ఇంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఎలా ఉందటండి? అక్కడ చదవండి మరలా 35వ అధ్యాయం ఆదికాండం. మీ దగ్గర ఇప్పుడు అర్థమైంది అతనికి. మీ దగ్గర ఏమున్నాయటండి? అన్య దేవతలు ఉన్నారు. వాటిని పారవేసి మీరు అపవిత్రమైపోయినందువలన మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలంటే ఎలా అంటే శుద్ధీకరణ. దేవుని యొక్క వాక్యంలో రాస్తున్న మాట ఏంటంటే, నేనే మీ యొద్దకు వచ్చి మీ మీద శుద్ధ జలమును చల్లి మిమ్మల్ని పవిత్రపరిచి అనే మాట కనబడుతూ ఉంటుంది. దేవుని వాక్యము ద్వారా శుద్ధీకరణ కలగాలి. అపవిత్రమైన బ్రతుకులు మారాలి. పవిత్రమైన స్థితికి వాళ్ళు చేరుకోవాలి. మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ మలిన వస్త్రములు తీసేసి, వస్త్రాలు ఎలా ఉన్నాయండి? మలిన వస్త్రములు తీసేసి మీరు రెడీ అయితే తెల్లారుజామున లేచి మనం వెళ్ళి దేవాలయాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ఆలయాన్ని కట్టడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పనికి రారు అమ్మా. ఆయన చెప్తున్నాడు, వాళ్ళ ఇంటోళ్ళతో చెప్తున్నాడు, మీ పరిస్థితి దేవుని ఆలయం కట్టడానికి అనుకూలంగా లేదు. వస్త్రాలు మాసిపోయినాయి, పాతగిల్లిపోయినాయి, హృదయంలో విగ్రహాలు ఉన్నాయి, దొంగ స్వభావము, దొంగిలించిన వస్తువులు ఉన్నాయి. మీరు దేవుని ఆలయం కట్టడానికి నాతో పాటు మీరు పనికి రారు. మీరు రావాలి, ఆ మందిర నిర్మాణంలో మీరు సహకరించాలి. అంటే మొదట మీరు ఏమవ్వాలంటే మీ దగ్గర ఉన్నవన్నీ క్లీన్ చేసేసుకోవాలి, శుభ్రం చేసేసుకోవాలి, పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. అప్పుడే దేవునికి మహిమ అని చెప్పి. ఈ మధ్య పెళ్ళిళ్ళు జరుపుతూ ఉన్న పెళ్ళిళ్ళు
పేరేమో పరిశుద్ధ వివాహం. లోపలన్నీ అన్య సంబంధమైన కార్యక్రమాలే. అందుకేనేమో గత వారం నేను చెప్పినట్టున్నాను భార్యాభర్తలిద్దరికీ. మీరు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడితేనే తప్ప దేవుడు శుద్ధీకరణ కలుగు చేయడు అని. అదేంటో కానీ మొన్న ఆ వీడియోగ్రాఫర్ నాకు చెప్తాడు, ఆ ఊరోళ్ళ మీద మీ ఊరోళ్ళే గొప్ప డాన్సర్లండి అని చెప్తున్నాడు. మనోళ్ళు కొత్తూరోళ్ళు బాగా డ్యాన్స్ చేశారంట. వీడియోగ్రాఫర్ చెప్తున్న మాట, ఎవరో చెప్తున్న మాటలు కాదు. రాత్రి 12 అండి బాబు. ముందు రోజు మాకు నిద్ర లేదు, వెళ్ళిపోదామంటే వీళ్ళు వదలట్లేదు. రాత్రి 12 గంటల దాకా ఘోరమైన డ్యాన్స్. ఆడికే బాధ అనిపించింది. ఎవరికండి? వీడియో తీస్తున్నట్టుకు బాధ అనిపించింది. ఆలయంలో ప్రవేశించడానికి, ఆలయపు కార్యాలు జరిగించడానికి, ఆలయంలో ప్రభుని కొనియాడడానికి మీరు పనికిరారు. కాబట్టి మీరు వెళ్ళి శుచిపరుచుకొని మీ వస్త్రాలను మార్చుకొని ప్రభు కొరకు ప్రత్యేకంగా మీరు సిద్ధపడాలని హెచ్చరించాడు. యెహోషువ అదే కదా చెప్తాడు, నేనును నాతో పాటు నా ఇంటి వారు దేవుని సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేను మాత్రం దేవుణ్ణి సేవిస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఈ భాగంలో దావీదు కూడా అదే చెప్తున్నాడు. తన పరివారమును దేవుని సేవించడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేను సంతోషంగా ఉన్నాను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఏమండి, నా యొక్క ప్రాణమా నీవు కూడా దేవుణ్ణి స్తుతించాలి. నా ఇంట ఉన్న పరికరాలు, సితారా, ఇంకేంటండి, స్వరమండలమా, మీరు మేల్కొనండి, నేను వేకునే లేస్తాను. ఈయన ఎప్పుడు లేస్తాడట? మీరు లేచి ప్రార్థించండి అని నేను పడుకునే రకం కాదు. చాలామంది ప్రార్థించండి అని చెప్పి బజ్జుంటారు. ఈయన ఏమంటాడు? మీరు లేచి ప్రార్థన చేయండి, నేను మాత్రం వేకునే లేచి ప్రార్థన చేస్తా. మీరు ప్రార్థన చేయాలి, నేను కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి ఆయన ఒక రాత్రివేత దూరం వెళ్ళి ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ముగించి మరలా తిరిగి వచ్చేసరికి ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురు గుర్ర పెట్టి నిద్రపోతున్నారు. ఆయనేమో మొర్ర పెట్టి ప్రార్థన చేస్తారేమో అని ఆయన అనుకుంటే, వీళ్ళు గుర్ర పెట్టి నిద్రపోతున్నారు. లేపాడు. లేచేసరికి హఠాత్తుగా ఇలా లేచి చూసేసరికి యేసుప్రభు వెనక ఇద్దరు దేవదూతలు ఉన్నారు. ఆ ఇద్దరు దేవదూతలు చూసినటువంటి వీళ్ళు కలవరానికి గురై, ప్రభువా మనం ఇక్కడ ఉండేటేనే మంచిది, మేము మీ ముగ్గురికి అనగా నీవు నీ వెనక ఉన్న ఇద్దరు దేవదూతలకి 3 పర్ణశాలలు కడతాం. 3 పర్ణశాలలు కడితే నువ్వు ఒక్క పర్ణశాలలో ఉందువు కానీ ఆ ఇద్దరు దేవదూతలు వేరువేరు పర్ణశాలలో ఉంటారు. ఇది మహాక్షేత్రం అయిపోద్ది. ఆరాధించండి రా, ప్రార్థన చేయండి రా అంటే వీళ్ళు ఏం చేస్తారటండి? ప్రభు ఎక్కడికి వెళ్లకుండా గోపురాలు గుళ్ళు కడతారట. యేసు ప్రభు ఒకే చోట ఉండే దేవుడు అయ్యుంటే ఇక ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళకపోతే ఎవడికి రక్షణ ఉండదు. నువ్వు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినా వెళ్ళకపోయినా, యెరూషలేము వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన క్రీస్తు ప్రభు నడిచిన మార్గంలో నువ్వు నడిచినా నడవకపోయినా, ఈరోజు నువ్వు రక్షింపబడ్డానికి ఒకే ఒక్క మార్గం, నీవున్న చోట నీ ప్రభు అయినటువంటి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం. ఆయన సర్వాంతర్యామి కదా, అన్ని స్థలాల్లో ఉన్నటువంటి వాడు కదా. వీడేం చేస్తున్నాడు? నేను ఇక్కడ నీకు ఒక మందిరం కడతాను అన్నాడు. పిచ్చి పనులు. మందిరం కడతానన్నవాడేమో బజ్జున్నాడు. ఎవడండి? ఈ నిద్ర అపవాది సంబంధమైంది. అపవాది మనిషి మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఇదేమంటున్నాడు? నేనేమో నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడతాము అంటాడు. ఇక యాకోబేమో మందిరం కడతాను ప్రభు అన్నాడు, బజ్జున్నాడు. బజ్జుంటే నువ్వు ఏ పని చేస్తానని నువ్వు మాట ఇచ్చావో ఆ పని నువ్వు జరిగించినప్పుడు నువ్వు యోగ్యుడు అవుతావు. దేవుని దృష్టిలో అంతేనమ్మా. మాట ఇచ్చి తప్పిపోయినాడు యోగ్యుడా, మాట ఇచ్చి నిలబెట్టుకున్నవాడు యోగ్యుడా? విజేత అంటే గెలిచినోడే కదా. గెలవడం అంటే ఏంటి? నువ్వేదైతే చేస్తానని చెప్పావో అది చేసినటువంటి వాడికి విజేత అంటారు. విజేతకే కదా బహుమానం. ఓడినోడికి ఇస్తారా, గెలిచినోడికి ఇస్తారా?
మరి నిన్ను దేవుడు గెలిపించి నీకు బహుమానం ఇవ్వాలని అనుకుంటున్నాడు కనుక దేవుడు ఏం చేశాడు, యాకోబుని జ్ఞాపకం చేసి గిల్లాడు. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే సడన్గా లేచిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి, దేవుడు నన్ను జ్ఞాపకం చేశాడు మందిరం కట్టమని, ఇప్పుడు మీరు లేండి సిద్ధపడండి అని ఇంటి వారిని పిలుస్తున్నాడు. పిలిస్తే వాళ్ళు ఎలాగున్నారు, వస్త్రములు పాతగిల్లిపోయి మైలి పడిపోయి దేవుని ఆలయంలో ప్రవేశించడానికి వీలు కానీ అన్య దేవతలను కలిగి ఉండి భ్రష్టులుగా ఉన్నారు. హెచ్చరించాడు, ఆలయం కట్టడానికి సిద్ధపడమని చెప్పాడు. ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి, నేను వేకునే లేస్తాను, మీరు కూడా లేచి స్తుతించండి. ఎవరట, ఎవరినటండి, పరికరాలు స్వరమండలమా, సితారా, మీరు మేల్కొని మీరు దేవుణ్ణి స్తుతించండి, నేను కూడా మేల్కొని దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకంటే 4వ చరణంలో ఎందుకింత అవసరం, ఎందుకింత వేకుజామునే లేవటం, ఎందుకింత దేవుణ్ణి స్తుతించాల్సిన పని అని అంటే 4వ చరణంలో దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. గట్టిగా స్తోత్రం చెప్దామని. ఆకాశము కంటే ఎత్తైన దేవుని కృప. ఆకాశం ఎత్తు ఎంత ఉంటుంది అంటారు, ఆకాశం ఎత్తు ఎంత ఉంటుంది అంటారు, పోనీ సముద్రపు లోతు ఎంత ఉంటుంది అంటారు. ఇవి మనకి లెక్కలు కొంచెం కష్టమే. శాస్త్రీయమైనటువంటి విద్యను నేర్చుకున్నటువంటి వారికి చాలా సులువు. మనకు కనిపించే ఆకాశమట 3 పొరలుగా ఉంటుందట. అవునా, చాలామందికి తెలుసు. ఫస్ట్ కనిపించే ఒక పొర, తర్వాత 2వ పొర, తర్వాత ఏమో 3వ పొర. దానికి పేర్లు కూడా పెట్టారు. ఓజోన్ పొర అంటారు మనకి కనిపించేది. ఈ ఓజోన్ పొర ఏంటంటే కాలుష్యం వల్ల కన్నాలు అడిపోయిందంట, అందుకే ఎండ వచ్చేస్తుంది అంటున్నారు. ఏమండి, ఆ నెక్స్ట్ ఇంకొక ఆకాశం. ఏమండి, ఆ ఆకాశమును గురించి అపవాది అన్నాడట, నేను దేవుని పర్వతం సభా పర్వతము నాకు ఎక్కిపోవుదును మధ్యాకాశములో అని వాడు ఉపయోగిస్తే మాట. ప్రభు కూడా ఏం చెప్తాడంటే, పరిశుద్ధంగా సిద్ధపడినటువంటి వారిని నేను పిలవటానికి మధ్యాకాశంలోనికి వచ్చి దూతకు ఆజ్ఞాపిస్తాను, దూత బోరు శబ్దం వినగానే మీరందరూ సిద్ధపడి వచ్చేయండి అని. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కలిగినటువంటి వాడు మనం ఆరాధించే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ 3 ఆకాశములు ఎన్ని వేల కిలోమీటర్లు ఎత్తు ఉంటుందో తెలియదు కానీ దానికంటే ఆయన కృప ఎత్తైనది. అంత కృప కలిగిన దేవుడు గబ్రియల్ని పంపించి మరియతో అంటాడు, మరియా నీవు దేవుని వలన కృప పొందితివి. ఆయన కృప చూపించడానికే ఎప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన కృప నరులమైన మనకు అవసరం. కృప టానిక్ లాంటిది, కృప చూపిస్తే స్వస్థత కలుగుతుంది. కృప ఐశ్వర్యం లాంటిది, కృప చూపిస్తే నీవు ఐశ్వర్యవంతుడివి అయిపోతావు. కృప ప్రాకారం లాంటిది, కృప చూపిస్తే నీకు భద్రత కలుగుతుంది. దేవుడు అద్భుతమైన తన కృప నీ కోసము నా కోసం మనందరి కోసం మహా గొప్ప కృపను సిద్ధపరిచి ఉంచాడు. ఆయన కృప ఆకాశము కంటే అందుతుందో లేదో అని చెప్పడానికి లేదు. ఈ మధ్య ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది. ఆ పథకాలకి ఎన్ని కోట్ల రూపాయలు అవసరమని ఆలోచించినప్పుడు ఆ డబ్బు, కావలసిన డబ్బు ప్రభుత్వం దగ్గర లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని దశల వారీగా ఆ డబ్బును రిలీజ్ చేస్తూ ఉంటారు. విన్నారు కదా, ఆ సంగతి రిలీజ్ చేస్తారు, విన్నారా? ఆ రైతుకి ఇచ్చే డబ్బులు 3 దప్పాలుగానో 4 దప్పాలుగానో ఇస్తామని చెప్తున్నటువంటి మాటలు. మన దగ్గర డబ్బు లేదు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గర డబ్బు ఉంది కనుక కావలసిన కృపను సమృద్ధిగా ఆయన బిడ్డలకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కృప కలిగిన వాడు గనుక ఆయన్ని మనం ఆరాధించాలి. గట్టిగా స్తోత్రం చెప్దామండి అండి. కృప కలిగిన వాడు గనుక ఆయన మనం ఆరాధించాలి. రెండవది, ఆ 4వ చరణంలో సత్యము మేఘములంతా ఎత్తుగా ఉంది. ప్రతివాడి జీవితంలో సత్యం ఎంత అని కొలిస్తే మన జీవితంలో సత్యము
ఎంతుందా అంటే, నేను చాలా సత్యము. నా ఫుల్‌గా నా నోట అబద్ధం రాదు. సత్యానికి భిన్నం ఏంటండి వ్యతిరేక పదం? అసత్యం అంటే అబద్ధం. నాలో అబద్ధం లేదన్నోళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఎక్కడ ఉందా అంటే, అబ్బే! ఆ! నిన్న ఒక పాస్టరమ్మ గారు పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని ఉద్దేశించి మాటలు చెప్పమంటే, ఒకరి ముందర ఒకరు ఎప్పుడూ అబద్ధం ఆడకూడదన్నారు. అబద్ధం ఆడుకుంటే ఏమవుతుందండి? అబద్ధం ఆడకపోతే ఏమవుతుంది చెప్పండి పోనీ? అబద్ధం ఆడకపోతే ఏమవుతుందో పోనీ కనీసం తెలుస్తుందా? ఇద్దరు భార్యాభర్తల కథ ఒకటి నేను చెప్తాను. జరిగింది రావుకతంలో ఆవిడ ఉంది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ గది ఇచ్చారంట. ఆ గదిలో రోజీ ఏదో ముద్దు పేరెట్టుకొని పిలుచుకుంటాడు. నా జీవితంలో జరిగినవన్నీ నీకు చెప్పేస్తాను. నీ జీవితంలో ఒకటి కూడా దాచకుండా చెప్తావా అన్నాడంట. నిజంగా అడుగుతున్నాడు అనుకుని ఈవిడన్నీ చెప్పేసిందంట. 10th క్లాస్‌లో మోహన్ అన్న అబ్బాయిని చేసుకుందాం అనుకున్నాను. వీలు పడలేదు. అయిపోయింది. ఆ ఇంటర్‌కి ఆడు ఎక్కడికో పోయాడు. నేను ఎక్కడికో పోయాను. ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో చంద్ర అనే అబ్బాయిని చేసుకుందాం అనుకున్నాను. డిగ్రీకి వచ్చేసరికి ఆడు ఎక్కడికో పోయాడు. నేను ఎక్కడికో పోయాను. ఇలా పాపం అన్నీ చెప్పేస్తుంది అమాయకురాలు. ఈడు ఇయన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకొని కసితో ఊగిపోతూ ఉదయం లేచి అంటాడు, డాడీ నాకు ఆ పిల్లొద్దు అంటాడు. సత్యం చెప్తే ప్రమాదాలు కూడా ఉన్నాయి. డేంజర్. అలాగని సత్యం చెప్పకుండా, ఆ సత్యం ఎప్పుడు చెప్పాలంటే ఆడు సత్యవంతుడైతే చెప్పాలి. ఎవడండి? నీ ముందర ఉన్నోడు సత్యవంతుడైతే చెప్పాలి. అమ్మో! చాలా డేంజర్ ఈ మగోళ్ళు. ఏం దొరబాబు? అందువల్ల సత్యవంతుడు ఎవరటండి? బైబిల్లో రాసింది, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని రాసింది. కాబట్టి సత్యవంతుడు ఆయన. కాబట్టి ఆయనతో ప్రభువా తెలుసో తెలియకో నేను ఈ అపరాధం చేశానని చెబితే క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు కనుక ఆయన నిన్ను తన కౌగిట్లో దాచుకుంటాడు. తన బిడ్డలు తప్పిదం చేస్తే క్షమించి శుద్ధి చేసి పవిత్రపరిచి ప్రయోజకులుగా దేవుడు సమాజంలో నిలబెట్టుకుంటాడు. నువ్వు చెప్పాల్సిన మాటలుంటే ఆయనకి చెప్పాలి, కానీ చీరకొని తెచ్చాడని అన్నీ చెప్పడం మొదలెడితే నెక్స్ట్ రుమాలు కూడా తేడు. దేవుని పిల్లలం, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన దగ్గర సత్యం సమృద్ధిగా ఉంది. ఆయన సత్యం అంటే మేఘములంతా ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉందా? హెచ్చుగా ఉందా? ఎత్తుగా ఉంది. మేఘములంత ఎత్తుగా దేవుని సత్యం ఉంది. ఆయనతో నువ్వు కలిసి ఉంటే చూడండి, కొంతకాలం వారితో తిరిగితే వారే వీరవుతారట. సత్యవంతుడైన దేవునితో సహవాసం చేస్తే నువ్వు సత్యమూర్తిగా మారిపోతావు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మ చెప్తుంటుందంటే నీతి కబుర్లు, మొన్నటిదాకా ఇది గయ్యాలి, ఇప్పుడు ఎలా చెప్తుందో చూడంటే, ఆ సత్యము ఆవిడకి ఎలా వచ్చిందంటే సత్యవంతుడైన దేవునితో సంబంధాలు వృద్ధిపరచుకోవటం వల్ల ఆ ధర్మ తీర్పు తీర్చేస్తుంది ఆవిడ. అన్నీ మర్చిపోద్ది, గతంలో తప్పిదాలన్నీ మర్చిపోతుంది. ఎంత చక్కగా మాట్లాడుతుందో తెలుసా అండి ఆవిడ. అబ్బా! ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే సమృద్ధి అయినటువంటి సత్యం, ఆకాశం అంత ఎత్తైన సత్యం ఆయన బిడ్డల యొక్క జీవితంలోనికి పంపించి తనలాగా మలుచుకునే దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఓ 10 ఏళ్ల తర్వాత మీ సొంత ఊరు వెళ్ళి చూడండి. నీ మాటలు, నువ్వు మారిన జీవితం వాళ్ళు చూసి ఇదేంటంటే ఇలా మారిపోయాడు. దొంగతనం అంటే ఆడే ప్రేరేపించేవాడు, అబద్ధం అంటే ఆడే, అన్నిటికీ దెబ్బలాటలు అంటే అన్నిటికీ ఫస్ట్ ఆడే ఉండేవాడు. ఇప్పుడు ఎంత మారిపోయాడు అంటే, మారిపోడా వాడు ఎవరిని వెంబడిస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని వెంబడిస్తున్నంత కాలం వాడు దొంగ, మిమ్మల్ని విడిచి దేవుని వెంబడిస్తున్నప్పుడు పరిశుద్ధుడైపోయాడు. కాబట్టి ఆయన సత్యము ఎంత గొప్పదంటే, అననీయ సఫీరాలు ఇద్దరున్నారు భార్యాభర్తలు.
దేవుని రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలాగ ఎంతసేపు మనం ధనం సంపాదించి పోగొట్టి ఏం చేస్తాము? చూస్తే శ్రమలు కూడా చుట్టూ చాలా కష్టంగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. కాబట్టి విడదీసి పాలించే ఆలోచన ఈ రోమా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మనం వేరువేరుగా ఉండొద్దు, ఒకే ఇంటిగా మనం ఉందాము అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే వారి వారి స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఉమ్మడిగా ఆలయంలో బ్రతకడం ప్రారంభించారు. అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఉమ్మడిగా ఆలయంలో బ్రతకడం ప్రారంభిస్తే మరి అందరూ అలా చేశారు, మనం కూడా చేద్దాం కదా అని ఈ భార్యాభర్తలు ఇద్దరు సాక్షార్థం ఏం చేశారంటే ఉన్న స్థలం అమ్మేశారు. అమ్మేసి ఆ స్థలాన్ని దాని యొక్క ధనం మూటగట్టి పట్టుకెళ్ళి పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టేద్దాము, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేద్దాం అని అంటే భార్య అంటుంది, ఏయ్ ఒక్క నిమిషం ఆగండి, అందరూ అమ్మారు, మనం కూడా అమ్మాం, జనాలందరికీ తెలుసు మనం అమ్మినామని. ఆ కానుకలు పెట్లో వేసేటప్పుడు ఎవడు చూడొచ్చాడేటి, నువ్వు ఇంతకమ్మేవా అంతకమ్మేవని ఎవరికి తెలుస్తుంది? కాబట్టి కొంత తీసి పక్కనెట్టు, బతకడం బొత్తిగా రాదు నీకే, కొంత తీసి పక్కన పెట్టి ఆ ఉన్న మూట కట్టి పట్టుకెళ్ళి ఇచ్చే అన్నది. పట్టుకెళ్ళి ఇచ్చాయంటే పట్టుకెళ్ళాడు. దైవ సేవకుడు మామూలు సేవకుడు కాదు ఇతను, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన సేవకుడు. మోసం చేయాలనుకున్నా నువ్వే మోసపోతావు తప్ప అతనేమీ మోసపోయేవాడు కాదు. ఆ గెహజీ డబ్బు మూట తీసుకొని ఇంట్లో జాగ్రత్తగా దాచేసి ఏమి ఎరగనట్లుగా ఎలీషా ముందరకు వస్తాడు. ఎలీషా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళావు నాయనా అంటాడు. అభివే ఇక్కడ తోటలో ఉన్నానండి అంటాడు. నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటాడు. అలాంటి అపోస్తలుల దగ్గర తీసుకొచ్చి మూటబెట్టి, అయ్యా నేను పొలం అమ్మేశాను, దేవునికి స్తోత్రం, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, నేను పొలం అమ్మేశాను, నాకు అంటూ ఇంకేమీ ఉంచుకోలేదు, మీలాగే దేవాలయంలో నా సొత్తు అంతా తీసుకొచ్చేసాను అని ఆయన అబద్ధం ఆడాడట. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడినప్పుడు అతడు అక్కడికక్కడే చనిపోయినని బైబిల్లో కనబడుతుంది. ఈ చనిపోయినని తీసుకెళ్ళి ఇంటికి కూడా కబురెట్లేదు. ఈ అయ్యగారు తీసుకెళ్ళి పాతి పెట్టేసి ఆ నలుగురు మనుషులు వెళ్ళారు కబురు చెప్తాను మేడం గారికి. ఆవిడ అంటుంది సేమ్ డైలాగ్. వాళ్ళని పాతిపెట్టిన వాళ్ళు ఇంకా కాలు పాదాలు ఆరకమునిపే ఆవిడ కూడా ప్రాణం పోయింది. జీవము కలిగిన దేవుని దగ్గర ఏదో కొంతమంది మాటలు కొన్ని ప్రాంతాలు ఎటకారాలు మనం అంటాం ఎకసెకాలని, కొందరు అంటారు కొన్ని ప్రాంతాల్లో. దేవుని దగ్గర ఎకసెకాలు ఆడిన వ్యక్తులు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ కనబడుతున్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన సత్యము గొప్పది. ఆయనతో సహవాసం చేస్తే ఆయన తన సారూప్యతలోనికి నిన్ను మార్చేసుకుంటాడు. సత్యవంతురాలుగా నువ్వు మారిపోతావు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు, పవిత్రమైన కార్యాలు అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి మీరు రెడీగా ఉండండి అంటున్నాడు ఆయన. ఎవరితో అంటున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు, తన ఇంట ఉన్న సామగ్రితో చెబుతున్నాడు. అదే మనం పోలిక యాకోబు తన ఇంటి వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కదండి. యెహోషువ తన ఇంటి వారిని అలాగనే సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భాగంలో మనం చదివితే అర్థమవుతుంది. 5 చదువుకుందాం. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినిమ్ము, నీ ప్రియులు విమోచించినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అంటాడు. 6వ చరణం మరలా నేను చదువుతాను. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడనే మాట కనబడుతుంది. అమ్మా ఉందా? చదవండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతివాడు ఏమై ఉన్నాడంటే స్వస్థత కొంచెము కూడా లేదంట. అర్థమైందా?
యేసు ప్రభు పర్యటిస్తున్న దినాలలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడుతుందని రాస్తుంది బైబిల్లో. మార్క్స్ వార్తలో ఉంటుంది. ఎన్నో తిప్పలు పడిందంట. చివరికి ఎవరో చెప్పారు, యేసుప్రభు మన ఊరు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే బాగవుతాం. ఆడ మనిషి కాబట్టి, ప్రభువా నా పరిస్థితి ఇదని చెప్పుకోవడానికి సిగ్గుపడి దగ్గరికి వెళ్ళి నిలబడి ఏదైతే అదే అవుతుంది అని చెప్పి ఆమె ఆయన వస్త్రపు చెంగిలా ముట్టుకుంది. వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరు నన్ను ముట్టుకున్నారు, ప్రభావం నాలో నుంచి వెళ్ళింది అని చెప్తాడు. ఆయనలో ఏముందటండి? ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఇక్కడ ఏం జరుగుతుందంటే 12 ఏండ్ల రోగాన్ని ఆమెలో నుంచి తీసేసింది. ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఏమని చెప్తున్నాడు? నీ ప్రభావం భూమి అంతటా ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. నేను మాత్రమే బాగోవాలి, మిగతా వాళ్ళు బాగోకూడదు అనుకున్న రోజుల్లో నాతో పాటు అందరూ బాగుండాలనుకునేటువంటి మనస్తత్వం దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హాస్పిటల్లో ఒక 4 రోజులు ట్రీట్మెంట్ నిమిత్తం ఉండి డిశ్చార్జ్ తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళలాగా నేను ఎప్పుడు బయటికి వెళ్తానా అనుకుంటా అంటారా. బాగుపడినోడిని చూసి వీళ్ళలాగా నేను ఎప్పుడు బాగుపడతానా అని అనుకుంటారు. దీవించబడిన వాళ్ళు చూసి వీళ్ళలాగా నేను ఎప్పుడు దీవించబడతానా అని చూస్తారు. పెళ్ళైన వాళ్ళు చూసి పెళ్ళి కానోళ్ళు నాకెప్పుడు ఇలా పెళ్ళి అవుతుందా అని చూస్తారు. ప్రతి వ్యక్తి కూడా ఎదుట వ్యక్తిలాగా నేను ఎప్పుడు దీవించబడతానా అని చూస్తారు. చూస్తారా లేదా? అమ్మయ్య నా కూతురు పెళ్ళి అయిపోయింది, దానికి అవ్వకపోయినా పర్లేదు. అమ్మయ్య ఈ పొలం నేను కొన్నాను, అవతలోడు కూడా అమ్మేస్తే అది కూడా కొనేస్తాను. మానవ నైజం ఏంటంటే ఎదుటోడు చెడిపోవాలి, పాడైపోవాలి, నేను మాత్రమే బాగుపడాలి. ఇక్కడ దావీదు నైజం ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన స్వస్థత ఏదైతే ఉందో నాలాంటి భూనివాసులందరూ అదే స్వస్థత పొందుకునేటట్లు నీ ప్రభావము భూమి అంతటా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దావీదు అందరూ బాగుండాలని కోరుకున్నాడా లేదా? కోరుకున్నాడు కనుక ఆ మాట చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కృపావతి అనుకోవాలి, నేను న్యూజిలాండ్ వెళ్తున్నాను, సౌజన్య కూడా వచ్చేయాలి, ఇంకొక అమ్మాయి వచ్చేయాలి, ఇంకొక అమ్మాయి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ న్యూజిలాండ్ భర్తలు చేసుకొని న్యూజిలాండ్లో వచ్చేయాలని అనుకుంటుందా? అనుకుంటే నాకు స్పెషల్ ఏముంటుంది? సంక్రాంతికి వెళ్ళేప్పుడు అందరూ న్యూజిలాండ్ నుంచి మళ్ళీ కొత్తూరు వెళ్తే ఇంకా అందులో గొప్పే ఉంటుంది, ఇంకా అక్కడే ఉండిపోయి భజన చేసుకోవచ్చు కదా. నేను మాత్రమే ఏమండి, నేను మాత్రమే అని మీరు అనుకునే రోజుల్లో మనం అందరం అదే మేలు పొందుకోవాలనుకునే మనస్తత్వం ఏదైతే ఉందో అది దావీదులో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందరూ గట్టిగా మరొకసారి. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు జవాబు ఇమ్మని అడుగుతున్నాడు. నీ ప్రియులు విమోచించబడినట్లు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవునికి ప్రియమైన వారు ఎవరంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ, ఒక ముస్లిమ్సా, క్రైస్తవులా, హిందువులా, లేకపోతే తెల్లోళ్ళ నల్లోళ్ళ అని కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వారు రక్షింపబడాలని, విమోచింపబడాలని వారందరి నిమిత్తం ప్రాణాన్నే త్యాగం చేశాడు ఆయన. భరోసాగా తన జీవితాన్నే పణంగా పెట్టాడు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఏం చెప్తున్నాడు? వారు విమోచించినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించుము అంటాడు. ఇక్కడతో దావీదు ప్రార్థన ముగిసింది. ఇప్పుడు అందరూ బాగుండాలి, అందరూ స్వస్థపరచబడాలి, అందరికీ మేలు జరగాలని చెప్తున్నావు. 7, 8, 9 చరణాల్లో దేవుని మాట ఏమంటాడంటే,
తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. నేను ప్రహర్షించేదను, షకేము పంచిపెట్టేదను, సుక్కోతులో ఆయన కొలిపించేదను. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాది, యూదా నా రాజదండం, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పల్లెం, ఏదోము మీదకి నా చెప్పేది. ఫిలిస్తీన్ బట్టి జయోత్సవం చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తీసుకొని పోవును, ఏదేములోనికి నన్ను ఎవడు నడిపించుకుపోను. 10వ చరణంలో కనపడుతుంది. మరలా చదవండి అది. ప్రార్థన చేసేవారయ్యా, బాగుంది. అందరూ బాగుండాలని, అందరూ స్వస్థపరచబడాలని, అందరూ దీవించబడాలని ప్రార్థన చేశావు. అయితే మరి అందరూ బాగుండాలంటే నన్ను అక్కడ తీసుకెళ్ళేవాడు ఉండొద్దు? దేవుడికి వెళ్ళడం తెలీదా? కాదు, నువ్వు తీసుకెళ్తేనే వెళ్తాడు. ఆయన అంతటా ఆయన రాడు. ఒకవేళ ఆయన అంతటా ఆయన వెళ్ళాలి అని అనుకుంటే ఈ సువార్త అక్కర్లేదు. సువార్త సకల జనులకు పంచిపెట్టే బాధ్యత సేవకులు భూమి మీద ఎందుకు ఇచ్చాడు? ఆయనే చేసుకోవచ్చు కదా. ఆయనేమో సేవకులకి బాధ్యత అప్పగిస్తే ఒక్కడు సరిగా చేయట్లేదే. చేస్తున్నారా? ఎవరు సరిగ్గా చేసినట్టు కనపడలేదు. ఒకవేళ సరిగ్గా చేస్తే అందరూ మారిపోతారు, దేశం అంతా మారిపోద్ది, సేవకులు అందరూ మారిపోతారు. ఈ మధ్య ఆర్ఎస్ఎస్లు ఏమనుకుంటున్నారంటే, క్రీస్తు విరోధంగా ఉన్న కొన్ని సంస్థలు ఏమనుకుంటున్నారంటే, సేవకులు దేశాన్ని మార్చేస్తున్నారు అని చెప్పి సేవకులు సితకబాదేద్దామని అనుకుంటున్నారు. లైవ్లో వింటున్న వాళ్ళకి నేను చెప్పే మాట, ఈ సేవకులు సరిగా పనిచేయలేదు కాబట్టి, సరిగా పనిచేస్తే ఫస్ట్ నువ్వే మారిపోతావు. అర్థమవుతుందా? సరిగా పనిచేయలేదు కాబట్టి వాళ్ళు నీకు ఫేవర్గా ఉన్నారు. ఎవరైతే క్రీస్తు విరోధులుగా పిలువబడుతున్నారో, క్రీస్తు మాకు అక్కర్లేదు అనుకుంటున్నారో, వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్లుగా నడిచేది ఎవరంటే పాస్టర్సే. వీళ్ళకి సిర్రెక్కి కానీ సరిగ్గా పనిచేస్తే మొట్టమొదట నువ్వే మారిపోతావు. వీళ్ళు పని చేయట్లేదు, నీ అదృష్టం అలా బాగుంది. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే అందరికీ క్రీస్తు సువార్తను మోసుకొని పోయేవాడు మోసుకొని పోతే వాళ్ళకి తెలుస్తుంది క్రీస్తు యొక్క ప్రభావం ఎంత గొప్పదో. ఈస్ట్ గోదావరిలో మహాసభలు జరుగుతున్నాయి. అక్కడ దేవుని యొక్క వాక్యం దైవ సేవకుడు ప్రకటిస్తూ ఉంటే ఆ పొలంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు గురించి రాత్రి ఒక పాస్టర్ గారు చెప్పాడు రా, చాలా బాగుంది, ఇప్పుడు దాకా నేను వినలేదు అన్నాడు. అంటే మోసుకొని పోయేవాడు లేడు. క్రీస్తు యొక్క ప్రేమను సకల జనులకు తీసుకెళ్లేవాళ్ళు లేరు, అందుకే వాళ్ళకి తెలియటం లేదు. చెప్పే విధంగా చెప్పేవాళ్ళు లేడు, అందుకే వాళ్ళకి తెలియట్లేదు. ప్రతి ఊర్లో చర్చిలు ఉన్నాయి, 2-3 సేవకులు ఉన్నారు, కానీ యేసుప్రభు అంటే తెలవని వారు ఇంకా చాలామంది ఆ గ్రామంలో ఉన్నారు. మోసుకొని పోయేవాడు లేడు. పాస్టర్ గారు వెళ్ళి చెప్తే మత ప్రచారం చేస్తున్నానంటారు. దానియేలు వెళ్ళి చెప్తాడా అంటే నాకెందుకులే, వాళ్ళే చూసుకుంటారు అంటాడు. పాస్టర్ గారు వెళ్ళి చెప్తే మత ప్రచారం అంటారు. దానియేలు వెళ్ళి చెప్తే సజీవ సాక్ష్యం నా గురించి నీకు తెలుసా, ఎటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను కాపాడాడో తెలుసా, ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను రక్షించాడో తెలుసని కూర్చొని మేనమామలతోనూ, బామ్మర్దులతోనూ, చిన్నాన్నలతోనూ, పెదనాన్నలతోనూ అవకాశం దొరికిన మిత్రులందరితో మాట్లాడితే వాళ్ళందరూ మారిపోతారు. అర్థమవుతుందా? ఎందుకంటే మన జీవితంలో మనం అనుభవించిన చేదు, మనం అనుభవిస్తున్న మేలు, ఈ రెండింటికి నువ్వే సాక్షివి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎవడు తీసుకొని పోతాడు, నా వార్త లోకంలోనికి ఎవరు తీసుకెళ్తారు? వీసా కోసం అలమటిస్తూ వీసా దొరక్క ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. హరికృష్ణ వీసా కోసం అప్లై చేస్తే నెల రోజులు తిరగకముందే వీసా వచ్చిన పరిస్థితులు. నా దేవుడు నాకు వీసా ఇచ్చాడు. ఇది ముక్త కంఠంతో చెప్పగలిగితే వీసా కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ వేలో ఎందుకు రావడానికి ఇష్టపడరు? రోగం కుదరని రోగాల చేత బాధపడుతూ హాస్పిటల్లో మూలుగుతూ డబ్బులు విస్తారంగా ఖర్చు పెడుతూ స్వస్థత లేక అలాగనే చచ్చిపోయే పేషెంట్స్, రోగులు ఎంతోమంది ఉన్నారు. బాగుపడ్డ నేను, బాగుపడ్డ నువ్వు, నన్ను బాగు చేసిన దేవుడు ఈయన అని చెబితే వాళ్ళు ఎందుకు విశ్వసించరు, వాళ్ళు ఎందుకు బాగుపడరు? ప్రపంచంలో ప్రతి ఒక్కడికి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు దేవుని ఎరిగి ఉంటే నీవెరిగిన దేవుని ఎరగని వ్యక్తులకు నువ్వు చెప్పటమే క్రీస్తును మోసుకొని పోవటం.
నన్ను ఎవడు తీసుకెళ్తాడు? నువ్వు అందరూ మారు మనసు పొందాలంటున్నావు, అందరూ బాగుపడాలంటున్నావు. చివరికి మోయాబీయులు, ఎదోమీయులు, అందరూ ఫిలిష్తీయులు, నన్ను ఎరగని అన్యజాతి ప్రజలు కూడా బాగోవాలని కోరుకుంటున్నావు. బాగుంది. వాళ్ళకి నేను చెప్దామంటే కుదరదే. మహిమ ప్రభావం కలిగిన దేవుడు ఆకాశం నుంచి గర్జిస్తే చచ్చిపోతారు జనాలు. నిర్గమకాండంలో అలా రాసి ఉంది. 33వ అధ్యాయం 20వ వచనంలో ఉందా? ఏముంది? మోషేతో అంటాడు, నన్ను చూసినా ఏ నరుడు బ్రతకడు అంటాడు. ఉందా? ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. నువ్వు నా ముఖం చూడలేవు. నేనే నీకు ఎదురు పడదామంటే నా ప్రభావం ముందర నువ్వు నిలవడానికి శక్తి చాలక చచ్చిపోతావు, బూడిదైపోతారు. నా ముందర నిలవడానికి ఎవరికి లేదు. ఈ ఫిలిష్తీయుల దగ్గరికి దేవుడే వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు అపవిత్రమైన వారు కాలిపోతారు. మోయాబీల దగ్గరికి దేవుడే వెళ్ళాడు అనుకోండి, అపవిత్రులు, వాళ్ళు నిలవలేరు, చూడలేరు. సౌలే దేవుని చూడలేక కళ్ళు పోగొట్టుకున్నాడు, గుడ్డుడైపోయాడు. కనికరించాడు కాబట్టి మళ్ళీ చూపు వచ్చింది. నా వల్ల కాని పని నీ వల్ల అవుతుంది. నన్ను, నా వార్తను నువ్వు అన్య జనుల మధ్యలోనికి నువ్వు తీసుకొని పోగలిగితే నీవు కోరినట్లుగా అనేకులకు శుభమును శాంతిని నేను ఇవ్వటానికి రెడీ అంటాడు. ప్రతి వాడికి అవసరమే. దేవుని అవసరం భూమి మీద లేడు అనడానికి ఎవరు లేడు. 3 అంతస్తులు మేడ చూస్తున్నావేమో, వాడి మనసు చూడు, దేవుడు అవసరం అతనుకుంది. కోట్ల రూపాయలకి పడగనెత్తులో చూడండి, వాళ్ళకి దేవుడు అవసరం లేదని అనుకుంటున్నామేమో, వాళ్ళకే దేవుడు అవసరం. ఏ సమయంలో ఎవడు నన్ను వచ్చి చంపేస్తాడో అని భయం 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 గుప్పట్లో ప్రపంచం అంతా బ్రతుకుతుంది. డబ్బున్నవాడిని చూసి లేనోడేమో దాడి చేసి దక్కించుకుందాం అనుకునే పరిస్థితులు కలిగిన లోకంలో మనం ఉన్నాం. అభద్రతతో, భయంతో, ఆందోళనతో అల్లాడిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి నన్ను నువ్వు తీసుకొని వెళ్ళగలిగితే, నా వాక్కును తీసుకొని వెళ్ళగలిగితే, నా సందేశాన్ని తీసుకొని వెళ్ళగలిగితే నీవు కోరినట్లుగా వాళ్ళని నేను ఆశీర్వదిస్తానంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. 11వ చరణంలో వాళ్ళు అంటారు, మాకు దేవుడు అంటే తెలీదు, దేవుడేమో మమ్మల్ని కనికరించలేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని 11లో అంటారు. 11లో ఏమంటారు? దేవా, నీవు నన్ను విడనాడి ఉన్నావు కదా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరటం మానేసావు కదా, మనుషుల సహాయం మాకెందుకు, శత్రువులు జయించడానికి నీవు మాకు సహాయం చేయ అంటాడు. ఇక్కడ ఈ మాట తలకు అర్థం ఏంటంటే, చాలామందికి బంధువులు చూసి అతిశయం. కొంతమందికి నా బలగం ఎంత ఉంది, ఎంత ఉందటండి, నా బంధువులు ఎంతమంది ఉన్నారు, నా బలగం ఎంతమంది ఉన్నారు, నా చుట్టాలు ఎంతమంది ఉన్నారు, మీరందరూ వస్తే ఎంత, రాకపోతే ఎంత అనుకున్నారట. కానీ వాడు చెప్తున్న మాట ఏంటంటే, ఎదురు దెబ్బలు తిన్న తర్వాత వాడు చెప్పిన మాట, మనుషుల సహాయం మాకు ఎందుకు ప్రభువా, నీవు మాతో వస్తే చాలు. రావాల్సిన వాళ్ళే రావాలి, కానీ వాళ్ళు వీళ్ళు వస్తే ప్రయోజనం ఏంటి? బుద్ధి లేకుండా ఒకసారి మోషే అంటాడు, ప్రభువా, ఐగుప్తీయుల దగ్గరికి నేను వెళ్ళలేను, వాళ్ళు మంచోళ్ళు కాదు, నాకైతే మాట కూడా స్థిరంగా రాదు, ఎవరినైనా పంపించు అంటాడు. ఎందుకురా, నేను నీతో వస్తాను కదా, నువ్వు వెళ్ళు అంటాడు దేవుడు. లేదు ఎవరినైనా పంపాల్సిన వెళ్ళి పంపించు అంటాడు. వస్తాను కదా అంటే ఏమో రావద్దు అంటున్నాడే. అర్థమవుతుందా? వస్తాను అంటున్నాడు కదా, నేను వస్తాను, నీకేం పర్లేదు, నేను వచ్చి నిన్ను హీరోని చేస్తాను అంటాడు. దేవునితో సహవాసం, దేవుడు మాతో రావాలి. వస్తే మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు? మనుషులు బోళ్ళు మంది ఉన్నారు తినడానికి, కష్టంలో భుజం తట్టడానికి ఎవరు లేరే. ఒక్కొక్కరు మాట వింటాం మనం, నీకేమమ్మా పెద్ద కుటుంబం, బోల్డ్ అంత బలగం అంటే, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఉన్నారులే తినడానికంట. అది అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే, మరి ఏటనుకుంటున్నావు అంటారు.
కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాను. ఆయన అంటాడు, మనుషుల సహాయం మాకు అక్కర్లేదు, శత్రువులను జయించటకు నీవు మాకు సహాయం చేయాలి. నీ వల్లనే మేము సూరకార్యాలు చేస్తాం. నువ్వు మాతో ఉంటే శత్రువులను మేము అనగదొక్కగలుగుతాం, శత్రువు శేషమే లేకుండా చేసుకోగలుగుతాం. నువ్వు మాతో ఉండాలి. ప్రతి మనిషి ఈ కడవరి దినాల్లో కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాతో రావాలి. చెప్పండి, ఎవరు రావాలండి? దేవుడు నాతో రావాలి, దేవుడు నాతో రావాలి, దేవుడు నాతో రావాలి. నా కార్యములన్నింటిలో ఆయన నాకు తోడై ఉండాలి. నేను చేయాలనుకున్న ప్రతి పని సక్రమంగా అప్పుడు మాత్రమే చేయగలుగుతాను. దేవుడు నీతో రావాలి అంటే ఆయనకు ఆరాధన అంటే ఇష్టం. దేవునికి ఏమి ఇష్టం అండి? ఆరాధన అంటే ఇష్టం. నువ్వు ఆరాధించాలి. దావీదు చెప్తున్నాడు, నేను ఆరాధిస్తా, నా ఇంటి వారు కూడా ఆరాధించాలి. నా గోడకు తగిలించిన ఇన్స్ట్రుమెంట్స్ సితారా, తంబురా వారు కూడా లేచి ఆరాధించాలి. నేను వేకువజామునే ఆరాధిస్తా. మేము ప్రతిరోజు తెల్లవారుజామున 3:30 నుంచి 5:30, 6 గంటల వరకు ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన చేసే వరకు నేను అలాగే కూర్చొని ఉంటా. గుర్రుమని పడుకుని గుర్రకపెట్టే శబ్దాలు వినబడుతుంటాయి మైకుల్లోంచి మాకు. బాబు పలానా ఆయన ప్రార్థన చేయంటే, నన్నేనా అంటే, మరి నిన్నే. అక్కడ ఒకడే అప్పారావు ఉంటాడు, ఒక్కడే రమేష్ ఉంటాడు. ఉన్న 15 మందిలోని ఆ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరు నాదా కాదని అడుగుతుంటాడు. అంటే తలగడ మీదనేసి కుమ్మేసి నిద్రపోతా ఉన్నాడు అనమాట అండి. గురక వీరులు అండి మొర్ర పెడతారని దేవుడు చెప్తే గుర్ర పెడుతున్నారన్నమాట. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? కళ్ళు లోతలకు పోయి, ఏమ్మా కళ్యాణి అలా చూస్తుంది మా కోసం. ఈవిడికి ఇంకా దేవుడు లెక్కల్లోకి రాడలేదు, ఎందుకంటే జాయిన్ అవ్వడమే మానేసింది కాబట్టి ఏమండవు. జాయిన్ అయ్యి గోడ మీద ఎట్టేసి వంట చేసుకుంటేనే దేవుడు అడుగుతాడు. వేకువజామున దేవుని సన్నిధిలో కుటుంబం ఉన్న ప్రతి ఒక్కడు రావాలి. ఈ లోకాన్ని జయించాలనుకున్న ప్రతి ఒక్కడు రావాలి. సూర్యకార్యాలు జరగాలన్న ప్రతి ఒక్కడు రావాలి. దీర్ఘాయుష్మంతులుగా బిడ్డలు ఉండాలనుకున్న ప్రతి ఒక్కడు రావాలి. తన భర్త అనేకులలో గొప్ప వ్యక్తిగా ఉండాలని తలంచిన ప్రతి భార్య తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి రావాలి. ఏ కుటుంబం అయితే బాగుండాలని నువ్వు తలస్తున్నావో ఆ కుటుంబం కోసం వేకువజామున నీవు లేచి ప్రార్థన ఆరంభిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. శిష్యులు తలడిల్లిపోతున్న తరుణంలో సముద్రము ఒడ్డున ఈ పరిచర్య ఇంక మేము చెయ్యలేము, ఎవరిని చూసి మేము ఈ పరిచర్యకు వచ్చామో ఆ క్రీస్తు ప్రభుని సిలువేసేశారు, సమాధి చేసేశారు, ఇక ఆయన మాకు లేడు. ఇక బ్రతకాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? పని చేసుకోవాలి. నేను వెళ్ళిపోతున్నాను చేపలు పట్టడానికి అంటాడు. మేము కూడా నీతోనే వస్తామని వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళి చేపలు పడతారు. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క పిత్తన పరి కూడా వాళ్ళు పట్టలే. ఎరిగిన దేవుడు కాలినడకన సముద్రపు ఒడ్డుకి వెళ్ళి వాళ్ళు నిస్సహాయ స్థితిలో వలలు కడుక్కుంటూ ఉన్న తరుణంలో వాళ్ళతో మాట్లాడి చెప్తాడు, మీ దోణి కాస్త లోపలికి పోనివ్వండి, ఇప్పుడు వల వేయండి అంటాడు. విస్తారమైన చేపలు పడతాయి. ఇన్ని సంవత్సరాల అపారమైన అనుభవంలో మేము చేయలేని పని, మా వల్ల కాని పని ఈయనెవరో, ఈయన చెప్తే జరిగిపోతా ఉంది. అర్థమైంది, ఈయనే మేము వెంబడించిన క్రీస్తు. చేపల దగ్గరికేమో వీళ్ళు వెళ్ళారు, లోపల ఉన్న చేపలేమో ఒడ్డునున్న యేసు మాటలు వింటా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. శిష్యులు చూసి ఈర్షపడి కొందరు అంటారు, ఎందుకయ్యా మీ వాళ్ళు అలా కేకలేస్తారంట. వీళ్ళు కేకలేకపోతే ఎవరు కేకలేస్తారండి? రాళ్ళు కేకలేస్తాయి. మిమ్మల్ని నమ్మి ఆ బాధ్యత అప్పగిస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి చేపలు పట్టుకోవడానికి పోయారు తింగరోళ్ళు అందరూ. ఏ చేపలు పట్టడానికని వీళ్ళు వెళ్ళారో ఆ చేపలన్నీ ఏసై చుట్టూ తిరుగుతున్నాయి ఏసు మాట కొరకు. ఇప్పుడు వల వేయండి అన్నాడు. అవన్నీ వచ్చి పడ్డాయి, లాగలేనంత విస్తారమైన చేపలు. అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే ఈయన సర్వశక్తిమంతుడని, గొప్పవాడని.
వీళ్ళు ఇన్ని చేపలు పట్టారు, తినడానికి ఒకటి కూడా పనికిరాల. రాత్రంతా అలసిపోయి ఉన్నారేమో. తెల్లవారుజామున ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కాల్చిన చేపలు పట్టుకుని వచ్చి వాళ్ళ ఆకలి తీర్చాడు. వాళ్ళ ఆహారం ఎక్కడుంది అంటే ప్రభు దగ్గర ఉంది. కళ్ళ ముందు చుట్టూరు చేపలు విస్తారంగా ఉన్న, తినటానికి పనికి రాలేదు. మీరు సంపాదించింది మీకు పనికి రాకపోవచ్చు, దేవుడు నీకు ఇచ్చింది మాత్రమే నీకు పనికి వస్తుంది. నీకు పనికొచ్చింది ఆయన దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గర మోకరించాలి, ఆయన దగ్గర ప్రార్థించాలి, ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. తలలో ఉంచుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.